మూలకూటత్రయ కళేబరాయై. మనకి వాగ్భవకూటం, అమరాజకూటం, శక్తికూటం అని మనం 3 చెప్పుకున్నాం. ఆ మూడిటి యొక్క కళేబరాయ అని చెప్తూ ఉన్నారు. అంటే వాగ్భవకూటం అంటేనేమో కాయే ఈల హ్రీం, అలానే కామరాజకూటం అంటేనేమో హాస కహల హ్రీం, శక్తికూటం అంటేనేమో సకల హ్రీం. ఈ 3 కూటాలు అమ్మవారి యొక్క శరీరం అన్నమాట. అయితే అమ్మవారి ప్రత్యేకంగా కూటత్రయం అనే పేరుతోటి అర్థం ఉంది. ఐం అనే బీజం వాగ్భవ కూటానికి, అది సరస్వతి బీజం ఐం అనేది. కామరాజ కూటానికేమో క్లీం, శక్తి కూటానికేమో సౌహ్. ఈ 3 అంటే ఐం, క్లీం, సౌహ్, ఈ మూడింటిని కలిపి అక్షర కూటత్రయం అన్నమాట. అమ్మవారికి ఈ 3 కలిపి అమ్మవారి యొక్క శరీరంగా ఇంకా వర్ణిస్తూ ఉన్నారు. అంటే ఐం, క్లీం, సౌహ్ అనేది అమ్మవారి యొక్క దేహంగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ మంత్రాలు, బీజాక్షరాలు చాలా శక్తివంతమైనటువంటివి. ఈ బీజాక్షరాలు 3 కాదు, ఒక్కొక్క బీజాక్షరం అనుష్ఠానం చేసినా కూడా ఎంతో గొప్ప శక్తి పొందవచ్చు. ఇదిగో ఈ ఐం ఐం అనేటువంటి మంత్రాన్ని ఒక విప్రబాలుడు ఉతద్యుడు అనేటువంటి బాలుడు, ఆ బాలుడు ఆ మంత్రాన్ని అనుష్ఠించి గొప్ప పండితుడు అయ్యాడు ఆ బాలుడు. అలానే ఐం తర్వాత క్లీం. క్లీం అనే దానికి ఏంటంటే ఒక కథ ఉంది. ఏంటంటే ఒక రాజుగారు ఉన్నారు, ధ్రువసంధి అనే రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు వేటకు వెళితే వేటలో చనిపోయాడు. అంటే సింహం బారినప్పుడు చనిపోయాడు. సరిపోతే ఆయనకి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు అంటే పెద్ద భార్య, కుమారుడు ఇద్దరు ఉంటారు కదా. వాళ్ళని రెండవ భార్య ఒక నాన్నగారు, రెండవ భార్య యొక్క కొడుకు, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని చంపబోతే పెద్ద భార్య అన్న ఆ కొడుకు అడవుల్లోకి పారిపోతారు. ఇంకా పారిపోయి భరద్వాజుని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతారు. అక్కడ ఆయన దగ్గర ఉంటూ ఉంటారు. ఆ ఆశ్రమంలో గురుగారి దగ్గర పిల్లలు చదువులు నేర్చుకుంటూ ఉంటారు కదా. ఆ పిల్లలలో ఒక పిల్లవాడిని మిగతా పిల్లలంతా కలిసి ఏడిపిస్తూ ఉన్నారు. అంటే టీజింగ్ అనమాట. ఏం ఏడిపిస్తూ ఉన్నారు? క్లీబా క్లీబా అంటూ బాబుని ఏడిపిస్తూ ఉన్నారు. క్లీబా అంటే అర్థం ఏంటంటే నపుంసకుడు అని అర్థం, అంటే చేదగానివాడు అని అర్థం. అట్లా ఆ బాబుని ఏడిపిస్తూ ఉంటే ఈ అబ్బాయి విన్నాడు. ఇది రాజుగారి కొడుకు క్లీబా అనే మాట విన్నాడు. ఆ అబ్బాయికి ఎందుకో ఆ క్లీ అనే మాట నచ్చింది. క్లీ 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 అంటూ క్లీంకి వెళ్ళిపోయాడు. లాస్ట్ కి క్లీం అన్నాడు. ఆ అక్షరం జపించడం కారణంగా తల్లి అనుగ్రహించింది ఆ అబ్బాయిని. ఆ అనుగ్రహం కారణంగా ఆ అబ్బాయి ఒక పెద్దవాడైన తర్వాత ఒక రాజుగారు, కాశీ రాజుగారు తన కూతురు నుంచి పెళ్లి చేశాడు అబ్బాయికి. ఆ తర్వాత మరి తన పినతల్లి ఎవరైతే ఆయన్ని తరిమేశారు కదా, మరి వాళ్ళిద్దరిని ఓడించి మళ్ళా తన యొక్క రాజ్యాన్ని తను తెచ్చుకున్నాడు. కేవలం క్లీం అనే శక్తి కారణంగా మన కోరికలన్నీ తీరుతాయి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక సౌహ్ అనేటువంటి బీజాక్షరాన్ని పఠించి అర్జునుడు అనేక శక్తులు పొందాడు. ఈ విధంగా ఐం, క్లీం, సౌహ్ అనేటువంటి బీజాక్షరాలు అమ్మ యొక్క మూలకూట త్రయ కళేబరం. అంటే అమ్మ యొక్క మూలకూటం అన్నమాట ఈ 3. అంత శక్తి ఆ రూపంలో తల్లి అక్కడ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ బీజాక్షర రూపంలో తల్లి ఉన్నది. ఆ తల్లి ఆ బీజాక్షరాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళని తల్లి అనుగ్రహిస్తుంది అని మనం ఈ మంత్రం ద్వారా తెలుసుకోవాలి. కుళామృతైక రసికాయ అంటే అమ్మని మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాము? అమ్మ యొక్క సౌందర్యాన్ని, భువన సుందరిగా ఫస్ట్ మనం అరుణకాంతితో బంగారు వర్ణంతో మెరిసిపోతున్న అమ్మ యొక్క సౌందర్యాన్ని చెప్పుకున్నాం.
ఆ తర్వాత పంచదశి మహామంత్రంగా సూక్ష్మ స్వరూపంగా ఎలా ఉంటుందో, మంత్రమయ శరీరంగా అమ్మ ఎలా ఆవిష్కరపడుతుందో అదే చెప్పుకున్నాం. పంచదశి మహామంత్ర రూపంలో తల్లే ఉన్నది అని చెప్పుకున్నాం. ఈ రెండు కాకుండా ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఇంకొక శక్తి రూపంలో ఉందమ్మ. ఆ శక్తిని కుండలిని శక్తి రూపంలో అమ్మ ఉన్నది. అందుకని అక్కడ అమ్మవారిని కులామృతేకరసిక అంటూ ఉన్నారు. అంటే కుండలిని శక్తి ఎక్కడ ఉంటుందంటే మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా ఉంటుంది. అమ్మ కుండలిని శక్తి రూపంగా ఉండి మూలాధారం నుంచి సహస్రారం దాకా ప్రసరింపజేసి అమృతత్వాన్ని అందించి ఆనందించేది అని మనం అర్థం చేసుకోవాలి. సుషుమ్నా నాడి దగ్గర వెన్నుపూస, మన వెన్నుపూసలో 3 లేదా 7 చుట్టుకుని పాములాగా ఉంటది కుండలిని. అది తోకమో పైకి ఉంటది, పడక కింద ఉంటది, సర్పాకృతిలో ఉంటుందన్నమాట. మన శిరోభాగంలో బ్రహ్మరంధ్రం దగ్గర అమృతత్వం ఉంటది. అది ఈ కుండలిని శక్తి మాత్రమే స్వీకరించగలదు అమృతత్వాన్ని. మరి అలా ఆ అమృతత్వాన్ని స్వీకరించి ఆనందించి ఆనందాన్ని మనకు అందజేస్తుంది తల్లి ఈ కుండలిని రూపంలో. ఇక టోటల్ గా మీనింగ్ ఏంటంటే పరమాత్మ తత్వాన్ని చేసి ఆ పరబ్రహ్మంలో లయం చేసి బ్రహ్మానందాన్ని అందజేస్తుంది తల్లి అని ఈ మంత్రం యొక్క మీనింగ్. కుల సంకేత పాలిన్యే నమః అంటే, కుల సంకేత పాలిన్యే అంటే వంశపారంపర్యంగా కొంతమందికి మంత్ర జప అనుష్ఠానాలు వస్తూ ఉంటాయి. అవి ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో వాళ్ళని పరిపాలిస్తూ ఉంటుంది మాత. అంటే కొంతమందికి వంశాచారం ప్రకారం కొన్ని మంత్ర అనుష్ఠానాలు, ధర్మాలు, కుల ధర్మాలు అవన్నీ ఉంటాయి. వాటిని పాటించేటువంటి వాళ్ళని తల్లి అనుగ్రహిస్తుంది అని అర్థం. అంటే కులదేవతని, కుల మంత్రాన్ని, వంశ ఋషుల్ని వాటిని పాటించాలి, వాటిని తెలుసుకొని వాటిని అనుష్ఠించాలి. ఇంకొకటి కులధర్మం ఉంటది. కులధర్మం అంటే ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, శిల్పి శిల్పకళా విద్యలో అంటే ఆ కులంలో పుట్టినటువంటి వాడు దానిలో ముందుకెళ్తే రాణించగలుగుతాడు. అలా చేస్తూ ఉంటే అతనికి ఏదో తెలియని ఒక ఆనందము, సౌఖ్యం వస్తుంది. అంటే కులధర్మాన్ని, వర్ణాల యొక్క ధర్మాన్ని పాటిస్తే వాళ్ళకి ఆనందము, సౌఖ్యము అందుద్ది. అలా పాటించేటువంటి వాళ్ళని తల్లి ఆదరిస్తుంది. అది మనం చెప్పేది. అంటే కులధర్మాన్ని, వాళ్ళ యొక్క సంప్రదాయ ఆచారాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో, అనుష్ఠిస్తూ ఉంటారో వాళ్ళని అమ్మ పరిపాలిస్తూ ఉంటది అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక అర్థం ఏంటంటే, కుల సంకేతం అంటే బ్రహ్మ విద్యను అందించేటువంటి ధర్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఆ ధర్మాన్ని రక్షించే వారిని అమ్మ రక్షిస్తుంది అని ఈ మంత్రంలో ఉన్నటువంటి నిగూఢ అర్థం. టోటల్ గా ఏంటంటే ధర్మవర్తనులను అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళని తల్లి సదా రక్షిస్తుంది అని మనకి చెప్పుకోవచ్చు. కులాంగనాయి నమః. కులాంగన అంటే కుల స్త్రీ. స్త్రీకి వివాహం అయ్యాక భర్త సర్వస్వం, దైవం. పెళ్ళయ్యాక స్త్రీ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండాలి, కానీ భగవంతునిగా మాత్రం ఇద్దరినే పూజించాలి. ఎవరు అంటే ఒకళ్ళు భర్త, 2 గురువు, మంత్రదీక్ష ఇచ్చేటువంటి గురువు. ఈ ఇద్దరిని పూజించేటువంటి ఉత్తమ స్త్రీని కులాంగన అంటారు. కులాంగన అంటే తల్లిదండ్రుల కట్టుబాట్లు తప్పకుండా భర్తను సద్గురువును దైవంగా భావించేటువంటి స్త్రీ. ఇటువంటి మహాత్ములు ఇట్లాంటి ఉత్తమ స్త్రీలు ఉండబట్టే ఈ భూమి మీద ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి అని చెప్పని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అటువంటి స్త్రీలని అమ్మ రూపమే వాళ్ళు. అందుకని అమ్మగానే వాళ్ళని భావించాలి. అందుకనే అటువంటి వారిని అమ్మవారిని కులాంగన అంటూ ఉన్నారు. అంటే టోటల్ గా
ఉత్తమ స్త్రీ రూపంలో దర్శనమిచ్చే తల్లి అని అర్థం చేసుకోవాలి మనం. అలాంటి ఉత్తమ స్త్రీలను పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే. ఇక కులము అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే పంచదశి మహామంత్రాన్ని కులము అని కూడా అంటున్నారు. మరి పంచదశి మహామంత్రాన్ని ఎలా అంటే సద్గురువులను ఆశ్రయించి మాత్రమే దీన్ని జపించాలి. పంచదశి మహామంత్రాన్ని దీనిలో వర్ణం అంటే అక్షరాలను పలికేటప్పుడు ఉచ్చారణ, అంగన్యాస, కరన్యాసాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర పోషిస్తాయి. అవన్నీ గురువుల ద్వారా తెలుసుకోవాలి. అందుకనే తొందరపడి ఈ పంచదశి విద్యని అనుష్ఠించరాదు. గురువు దగ్గర మాత్రమే ఉపదేశాన్ని పొంది వారి యొక్క సందేశాలను స్వీకరించి మాత్రమే దీన్ని అనుష్ఠించాలి. అందుకే ఈ పంచదశి మహావిద్యని రహస్య విద్య అంటారు. కులాంగన అని చెప్పారు మనకి. ఇప్పుడు కులాంగన అంటే అతి రహస్యమైనటువంటి గురువుల ద్వారా మాత్రమే స్వీకరించి అనుష్ఠానం చేసి గురుభక్తిని ప్రదర్శించవలసినటువంటి మహామంత్రస్వరూపిణి అని ఈ మంత్రాన్ని యొక్క మీనింగ్. కులాంతస్థాయే నమః. కులాంతస్థాయే అంటే త్రిపుటి. త్రిపుటి అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. ఈ మూడింటిని కలిపి త్రిపుటి అంటారు. ఈ మూడింటిని కలిపి కులం అని కూడా అంటారు. అంటే ఈ త్రిపుటిలో ఉన్నది అమ్మే అని చెప్పి కులాంతస్థాయే నమః. త్రిపుటిని కులం అని కూడా అంటారు. కులంలో ఉంది కాబట్టి కులాంతస్థాయే నమః. ఈ మూడు అంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. ఈ మూడిట్లో కూడా ఉన్నది ఎవరు అంటే అమ్మ. అందుకని అమ్మని కులాంతస్థాయే నమః అని చెప్పని మన ఇక్కడ అంటూ ఉన్నారు. ఇంకా రెండవ మీనింగ్ ఏంటంటే కుల శబ్దానికి పుణ్యశ్రీలు అని కూడా అర్థం ఉంది. పుణ్యశ్రీలు అని కూడా అర్థం ఉంది. ఇక సంఘ సేవ, దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు, పతి కలిగినటువంటి స్త్రీని, ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టేటువంటి స్త్రీని, వేద ప్రమాణాన్ని అంగీకరించే స్త్రీని, సంతానవతి అయినటువంటి స్త్రీని కులం అని మంత్రశాస్త్రం వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇటువంటి స్త్రీల రూపంలో ఉన్నటువంటిది కూడా అమ్మ అని మనం తెలియజేస్తూ కులాంతస్థాయే నమః. కులాంతస్థాయే నమః అంటే ఇది మీనింగ్. పుణ్యస్త్రీల రూపంలో ఉన్నటువంటిది త్రిపుటిలో కూడా ఉన్నది అమ్మ అని రెండు అర్థాలు చెప్పుకున్నాం. త్రిపుటి అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. ఇదిగో ఈ మూడింటిలో అమ్మే ఉన్నది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కౌళిన్యే నమః. కౌళిన్యే నమః. కౌళిన్యే నమః అంటే కులం అంటే శక్తి. ఆ శక్తి రూపంలోనే తల్లి ఉంటుంది. అందుకని కౌళిన్యే నమః అంటున్నారు. ఇక కౌళిని అంటే దివ్యమైనటువంటి ప్రకృతి పురుషుల కలయికని కౌళిని అంటారు. దివ్యమైనటువంటి ప్రకృతి పురుషుల కలయికని కౌళిని. కౌళాచారం అనే ఒక సంప్రదాయం ఉంది. కౌళాచార సంప్రదాయం. ఆ సంప్రదాయంలో అది ఏం చెప్పారు అనేది మాత్రం గురువుల ద్వారానే తెలుసుకోవాలి. ఇక ఈ సంప్రదాయంలో ఏం చెప్తారంటే ప్రకృతి పురుషులు ఇద్దరు సమానులే అని ఈ సంప్రదాయం ప్రతిపాదిస్తూ ఉంటది. ఈ సంప్రదాయంలో ప్రతిపాదించే అమ్మవారు కాబట్టి అమ్మవారిని కౌళిని అంటారు. ఇక పెళ్లిళ్లలో ఆడపిల్లలు పెళ్లికి ముందు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పెళ్లిపేట మీద పూజించిన తర్వాత పెళ్లిపేట మీద కూర్చుంటారు. ఇలా పెళ్లికి ముందు స్త్రీలు పూజించే శక్తి కూడా కౌళిని అని అంటారు. కులయోగిన్యై నమః. కులం అంటే మనం అనుకున్న కుండలిని శక్తి. మన శరీరంలో వెన్నుపూసను అనుకొని కుండలిని శక్తి వెళ్లే మార్గం సుషుమ్న మార్గం. ఆ సుషుమ్న నడిని మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ చక్రాలు దాటి సహస్రాలను ప్రవేశపెట్టే శక్తి తల్లిని కులయోగిని అని అంటున్నారు.
అంటే షట్చక్రాల గుండా ప్రయాణం కొనసాగించి సహస్రార కమలంలో అమృత బిందువును ఆస్వాదించే శక్తి కులయోగిని. ఈ షట్చక్రాల గుండా ప్రయాణం చేసి సహస్రాలలో ఉన్న అమృత బిందువును ఆస్వాదించే శక్తిని కులయోగిని అని మనం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే కుండలని కూడా కుల అంటారు, అందుకని ఇక్కడ చెప్తున్నారు. ఇక మరొక అర్థం ఏంటి అంటే, తనను తాను ఎలా చూచుకొని ప్రేమించుకుంటున్నాడు మనిషి, అంటే మనిషికి తానంటే తన ఇష్టం, అత్యంత ఇష్టం. అలాగే అన్య ప్రాణులను కూడా అలా ప్రేమించాలి. ఇది మహాత్ములకే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే సాధకులైన జీవులకు ప్రతి ప్రాణిలోనూ పరబ్రహ్మం పరమాత్మ కనబడాలి. అలా దానికి కనబడటం కోసమే సాధన చేస్తాడు. ఎవరైతే పరమాత్మను అందరిలోనూ చూస్తూ సాధన చేస్తూ అలా చూస్తూ ఉన్నాడో అప్పుడు ఇక ఎవరిని ద్వేషించడు. కుక్కని, కుక్క మాంసం తినేవాడు, చండాలుడు అందరినీ పరమాత్మగానే భావిస్తూ ఉంటాడు. ఇలా సమత్వ దృష్టితో చూడటమే అది మహాశక్తి కులయోగిని అంటూ ఉన్నారు. అంటే సమత్వం యోగ ఉచితే మనం నేర్చుకున్నాం భగవద్గీతలో. అట్లా అందరినీ సమంగా చూడటం అనేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కులయోగిని అని అంటారు. అలానే ఎవరైనా పొగిడితే సంతోషపడకుండా, తిడితే దుఃఖపడకుండా, అంటే అవమానాలకు అతీతంగా ఉండేటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళని యోగిని మాత అంటారు. కుల యోగిని అని చెప్తున్నాం కదా, అందుకని యోగం అంటే అని చెప్తున్నారు. ఇక కోరికలు తీర్చుకునే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందుకని మనకి తృప్తి అనేది చాలా అవసరం. తృప్తి ఉంటే కోరికలు పుట్టవు. ఆ తృప్తి లేకపోతేనే కోరికలు వచ్చేది. ఇక తనకు ఏదైతే ప్రాప్తించిందో అది కొంచెమైనా సరే అదే 10,000 అనుకున్నట్టుగా భావించుతూ అలా ఉండేటటువంటి స్త్రీని యోగిని అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఇక కులయోగిని అంటే దివ్యమైనటువంటి శక్తిని లోకానికి ఇచ్చేటువంటి అమ్మవారు కులయోగిని అని మనం తెలుసుకోవచ్చు. అంటే అమృతత్వాన్ని అందుకోవడానికి సహస్రార చక్రంలో అమృతత్వాన్ని అందించేటువంటి శక్తి కుండలిని శక్తి. కాబట్టి ఆమెను కుండలిని కులయోగిని అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ మధ్య మార్గంలో మనకి సమత్వ భావన, సర్వత్రా పరమాత్మ దర్శనం, మరి అలానే తృప్తి, ఇలాంటివన్నీ మనకి కావాల్సినవి. ఇవన్నీ సమకూర్చేది తల్లి. అందుకనే అమ్మ ఇక్కడ కులయోగిని అని సంబోధిస్తూ ఉన్నారు ఈ మంత్రం ద్వారా. అకులాయై నమః. అకుల అంటే సహస్రార కమలం. సహస్రార కమలం అమృతత్వాన్ని అనుభవింపజేసేటువంటి తల్లి. కాబట్టి అమ్మవారికి అకుల అనేటువంటి పేరు. సహస్రార కమలమే అమ్మవారు కాబట్టి అమ్మే సహస్రార కమలం. మరి అక్కడ ఉండి అమృతత్వాన్ని అందిస్తుంది కాబట్టి అందుకని అమ్మని అకుల అంటూ ఉన్నారు. సకల జగత్తులన్నీ కలిపితే కులం అంటారు. దీనిలో ఉంటూ దీనికి తనకు ఏ సంబంధం లేకుండా తామరాకు మీద నీటి పొట్టు వలె ఉండడం వల్ల కూడా అమ్మని అకుల అంటున్నారు. అన్ని జగత్తులు, సకల జగత్తులు అన్ని కలిపి కుల అంటారు. అమ్మ ఈ కులంలోనే ఉంది కానీ అంటపడకుండా ఉంది, అంతే కదా. పరమాత్మ అంతటా ఉన్నాడు కానీ దేనికి అంటపడడు కదా. అందుకని అమ్మని ఇక్కడ అకుల అని చెప్పని అంటూ ఉన్నారు. సమయాంతస్థాయి నమః. ఈ అమ్మవారి ఆరాధనలో చాలా మార్గాలు పాటించేవాడు ఉంటారు. కౌలాచారము, వామాచారము, దక్షిణాచారము, సమయాచారము అంటూ 4 రకాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. వాటిల్లో దేనికదే ప్రత్యేకం, దేనిని మనం అది సరైన మార్గం కాదు, ఇది సరైన మార్గం అని అనాల్సిన అవసరం అయితే ఏదీ లేదు.
అమ్మ ఏ మార్గం గురించి పాటించినా కూడా అమ్మ అదే ఏ మార్గంలో ఆరాధిస్తే వాళ్ళని అలానే ఆ భక్తుడిని అలానే అనుగ్రహిస్తూ ఉంటది తల్లి. ఇప్పుడు శివయ్య ఉన్నాడు అనుకోండి, మరి ఆమ్, తిన్నడు తిన్నడు శివుడికి కన్ను పీకి పెట్టాడు. నైవేద్యంగా ఏం పెట్టాడు? ఉమ్, మరి కాల్చిన పచ్చి మాంసం, పంది మాంసం అవి పెట్టాడు. మరి అవి శివయ్యకి నైవేద్యం పెడితే మరి అర్చక స్వాములు ఏం చేశారు? ఆయన తిట్టారు. మరి మరి తిన్నట్టు చేసింది కరెక్టే కదా మరి. ఆయన యొక్క భక్తికి మెచ్చుకున్నాడు శివుడు. కాబట్టి ఒకరి మార్గం మంచిది, ఒకరి మార్గం తప్పు అనాల్సిన అవసరం అయితే లేదు. భక్తి అనేది ప్రధానం అక్కడ. ఏ మార్గాన్ని కూడా మనం తక్కువ మాట్లాడకూడదు, అసహించుకోకూడదు. అలా అని పంది మాంసం పెట్టమని కాదు. అయితే కొంతమంది కౌళ మార్గము, కొంతమంది వామ మార్గము అనుసరిస్తూ ఉంటారు. వారు అజ్ఞానులు అని మనం అనకూడదు. అని అధికారం మనకు లేదు. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వాళ్ళ మనసుతో వచ్చిన ప్రకారం వాళ్ళ అమ్మని ఆరాధిస్తూ ఉన్నారు. సరే, కాబట్టి వాళ్ళు మన అవసరం లేదు. కానీ ఈ కౌలాచారము, వామాచారము, దక్షిణాచారము, సమయాచారము, వీటిలో సమయాచారంలో మాత్రం అది సత్వగుణ ప్రధానమైనటువంటిది. అమ్మని దాంట్లో ఎట్లా పూజిస్తారు అంటే, మన హృదయం, ఇది దహరాకాశం అంటారు దాన్ని, హృదయం. ఆ హృదయాన్ని అమ్మవారి నివాస స్థానంగా భావించి మానసికంగా తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. అంటే అంతర్ముఖం అవ్వమని అర్థం. ఈ సమయాచారాన్ని శుకుడు, సనక సనందులు, సౌనకుడు, వశిష్ఠుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు, వీళ్ళంతా కూడా ఈ సమయాచారాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారు. ఈ ఆచారంలో ఉన్న అమ్మవారిని సమయాంతస్థ అంటూ ఇక్కడ మనకి వాగ్దేవతలు వర్ణిస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా అంతర్ముఖంగా తల్లిని మానసికంగా పూజించేటువంటి వాడని సమయాచార తత్పరాయ నమః, సమయాంతస్థాయ నమః అంటే సమయాచార సంప్రదాయంలో ఉన్న తల్లి అని అర్థం మనకి. ఇక ఇంకొక మీనింగ్ ఏంటి అంటే, కామేశ్వరునితో సమానంగా ఆయన యొక్క గుణ రూప కర్మాదులతో పోలిక ఉండడం వల్ల అమ్మని భర్తతో అన్ని రకాలుగా ఐక్యత కలిగి ఉంది కాబట్టి అమ్మవారిని సమయాంతస్థ అని పేర్కొంటూ ఉన్నారు. అంటే భర్తతో సమంగా అన్నిటిలోనూ సమఉజ్జి అనుకోండి. రూప గుణ కర్మాదులతోటి అన్నిటితోనూ భర్తతోటి ఐక్యత కలిగి ఉంది, సామ్యం కలిగి ఉంది. అందుకని అమ్మవారిని సమయాంతస్థ అని అంటూ ఉన్నారు. ఇంకో ఫస్ట్ చెప్పుకుంది ఏంటంటే, సత్వగుణ ప్రధానమైనటువంటిది హృదయాకాశంలో తల్లిని నిలుపుకొని మానసికంగా మానసిక పూజతో ఆరాధించడం అనేది సమయాచారం. ఆ విధంగా పూజించే దాంట్లో అమ్మ ఉన్నది అని చెప్పని ఆ మంత్రం యొక్క మీనింగ్ మనకి. సమయాచార తత్పరాయి, సదాచారాన్ని సమయాచారం అని అంటున్నారు. అంటే ఇందా చెప్పుకున్నాం, సమయాచారం అంటే సత్వగుణం ప్రధానంగా కలిగిన ఆచారం. ఇది సమయాచారం. ఇది అన్ని ఆచారాల్లోకి ఉన్న 4 ఆచారాల్లో శ్రేష్టమైనటువంటి ఆచారం అన్నమాట ఇది. ఈ సత్వగుణంలో దోషాలు ఉండవు, కోరికల ఉధృతి ఉండదు, జ్ఞానం మీద కోరిక పెరుగుద్ది, నిజమైనటువంటి సౌఖ్యం లభిస్తుంది. అందుకని ఈ సమయాచారం అనేది శ్రేష్టమైనటువంటిది ఇందాక చెప్పుకున్నాం. ఇక ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి వాళ్ళకి వీళ్ళు శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఏ ప్రాణి మీద క్రోధం రాదు, ఎవరిని మానసికంగా గాని శారీరకంగా గాని హింసించ బుద్ధి కాదు. సత్యం పలకడానికే సాధకు ఇష్టపడతాడు. తన పైన కీడు తలపెట్టిన వాళ్ళను కూడా క్షమించి వదిలేసి వాడికి మీద చేశానని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు. ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నా అనే భావన లేకుండా చేస్తాడు. ఇక మనసు క్షణానికి ఒక రకంగా మారిపోకుండా ఉంచుకుంటాడు ఇతను. ఇక ఎవరిని నిందించడు, అన్ని ప్రాణుల మీద కరుణ కలిగి ఉంటాడు.
సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఏ మాత్రము దాని మీద ధ్యాస ఉండదు, ఆసక్తి ఉండదు. శాస్త్ర విరుద్ధమైనటువంటి వాక్యాలు కార్యాలు చేయడానికి జంకుతా ఉంటాడు. ఇదిగో ఇవన్నీ కూడా సత్వగుణం పాటించేటువంటి వాడు, సమయాచారం పాటించేటువంటి వాడి యొక్క లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాన్ని ఇవన్నీ మంచి లక్షణాలు కాబట్టి తల్లి వాటిని ఇష్టపడుతూ ఉంది. అమ్మను ఈ నామంతో పిలిచామనుకో ఈ లక్షణాలన్నీ మనకి సమకూరుస్తుంది తల్లి. అందుకని ఈ షట్చక్రాల ద్వారా మనం పూజ చేసేట అమ్మని సమయాచార తత్పరాయ నమః. ఇవో ఈ భావాలు ఈ లక్షణాలు అలవాటు చేసుకొని అమ్మని ఆరాధిస్తే ఉత్తమం. సోహం. స్వస్తి.